Daily. Taste the Daily. వరుస అల్లర్లతో బంగ్లాదేశ్ లో పరిస్థితి మరింత దిగజారుతోంది. యువనేత ఉస్మాన్ హదీ హత్యతో సర్కార్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు తాత్కాలిక ప్రభుత్వాన్ని నేత మహమ్మద్ యూసుఫ్ ను చిక్కులో పడేస్తున్నాయి. అదే టైంలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం మీద అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో యూనస్ సర్కార్ చిక్కుల్లో పడినట్లు అయింది. దీనికి తోడు హాదీ సోదరుడు తాజా సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత నెలకొంది. రోజు రోజుకి కూడా నానాడికి పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అక్కడ యువనేత అని చెప్పబడే ఉస్మాన్ హాదీ హత్యలో ప్రభుత్వం ప్రమేయం ఉందని కూడా ఆరోపణలు తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూనస్ ని కూడా చిక్కులో పడేస్తున్నాయి. ఇదే సమయంలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడంపై అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేయడం కూడా యూనిస్ సర్కార్ ను ఇబ్బంది పెడుతోంది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఎక్కడ చూసినా కూడా నిరసనలతో కూడా దేశం అంతా కూడా అట్టడికి పోతుందని చెప్పుకోవాలి. ప్రత్యేకంగా యువ నాయకుడు ఇంక్లాబ్ మంచో నేత షరీఫ్ హత్యతో ఇటీవల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. దీనిపైన హాదీ సోదరుడు కూడా తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. హాదీ హత్యలో యూనియన్ ప్రభుత్వంలో కీలక వ్యక్తులు ఉన్నట్లు కూడా ఆయన ఆరోపించారు. ఉస్మాన్ హాదీని మీరే యూనియన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చంపారు. ఈ ఘటనను ఉపయోగించుకొని వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు రద్దు చేయాలని చూస్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నా సోదరుడిపై హత్యపై వేగంగా దర్యాప్తు జరిపి ఎవరైతే ఈ హంతకులను పట్టుకోవాలి, హాదీకి న్యాయం జరగకపోతే మీరు కూడా ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ ను వీడి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, జాగ్రత్త అంటూ కూడా హెచ్చరించారు. సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా గమనార్హము అని ఉస్మాన్ హాదీ సోదరుడు ఒమర్ హెచ్చరించాడు. విద్యార్థి ఉద్యమంలో గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించడంలో హాదీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంతోనే హసీనా దేశం వీడి వెళ్లాల్సి వచ్చింది. ఆ పరిణామాలను ఉద్దేశిస్తూనే హాదీ సోదరుడు పరోక్షంగా యూనిస్ ని కూడా హెచ్చరించారు. మరోవైపు సిమిలర్ గా ఎగ్జాక్ట్లీ ఇదే యూనిస్ ప్రభుత్వం కూడా ఇదే ఆలోచించిందని హాదీ విషయంలో ఏదైతే గత ఏడాది అవామీ లీగ్ విషయంలో ఇక్కడ పెద్ద నుండి గద్దెదించిన విషయం తెలిసిందే. సిమిలర్ గా ఫ్యూచర్ లో యూనిస్ కి కూడా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా థ్రెట్ ఉండబోతోందనే ఈ మేరకి హాదీని కూడా హత్య చేయబడ్డారనేది కూడా ప్రచారంలో ఉంది. అయితే దీంతో పాటు సిఐఏ కూడా దీంట్లో ప్రత్యేకంగా ఇంటర్ఫియరెన్స్ ఉందనేది కూడా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా వస్తున్నాయి. అయితే విద్యార్థి నాయకులు ఎవరైతే స్టూడెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కేవలం ప్రొటెస్ట్ చేయడానికే తప్ప వాళ్ళు లీడర్లుగా ఎదగడానికి వీలు లేని విధంగా అక్కడ రాజకీయ నాయకులు ఈ స్టూడెంట్ యూనియన్ యువ నాయకులను కూడా వాడుకుంటున్నారనేది కూడా మరో ఆరోపణ ఉంది. దీంతో పాటు ఇదిలా ఉండగా మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా చెందిన అవామీ లీగ్ పార్టీపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. దీనిపై అమెరికా సభ్యులు కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకత, స్వేచ్ఛాయుత విధానంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు బంగ్లాదేశ్ పౌరులకు ఉందని కూడా వాళ్ళు పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికలు నిర్వహించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కృషి చేయాలని కూడా ఒకరు పిలుపునిచ్చారు. అవామీ లీగ్ పై నిషేధాన్ని పునర్సమీక్షించాలని కూడా సూచించారు. అయితే ప్రస్తుతం చర్చ అంతా కూడా షేక్ హసీనా ప్రస్తుతం అక్కడ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆమె పైన కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు షేక్ హసీనా ఎక్కడ ఉన్నారనేది కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు ఆమె ఒబే చేసి బంగ్లాదేశ్ కు వెళ్తారా, లేకపోతే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తిరిగి అవామీ లీగ్ పార్టీ సభ్యుడు అంటే తన అనుయులను నిల్చోబెడతారా అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపేమో బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల పలు మీడియా సంస్థల పైన కూడా ఆందోళనకారులు దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో మీడియా సంస్థకు కూడా బెదిరింపులు వచ్చాయి. గ్లోబల్ టీవీ హెడ్ నాజ్ని మునిని తొలగించాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొందరు బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. అయితే దీనిపైనే రష్యన్ అంబాసిడర్ బంగ్లాదేశ్ లో ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్ జిగో రివిచ్ కోజిన్ కూడా ప్రత్యేకంగా కూడా బంగ్లాదేశ్ కి గుర్తు చేశారు. 1971లో
భారత్ సైన్యం అప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం చేసి ఉండకపోతే ఈ రోజు మీరు బంగ్లాదేశ్ అనే దేశంలో ఇంత స్వేచ్ఛాయుతంగా ఉండకపోయేవాళ్ళు కాదు. మీకు అసలు బంగ్లాదేశ్ అసలు దేశం అనేది కూడా పోయేది. ఇప్పుడు ప్రస్తుతం భారతతోని ప్రత్యేకంగా అక్కడ మైనారిటీలో ఉన్న హిందువులను మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? భారతదేశమే మీకు స్వాతంత్రం కల్పించిందనేది ఇదొకటి గుర్తు చేసుకోవాలంటూ కూడా రష్యన్ అంబాసిడర్ ఎవరైతే బంగ్లాదేశ్ లో ఉన్నారో ఆయన కూడా కొద్ది రోజుల కిందట కీలక వ్యాఖ్యలు చేశారు. సో ప్రస్తుతం ఈ జియో పాలిటిక్స్ లో ప్రపంచంలో ప్రస్తుతం ఏషియన్ కాంటినెంట్ లో ఒక అనిశ్చితి, ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేయాలి అనే సిఏఏ ప్లాన్. మరోవైపేమో అక్కడ సిఐఏ ఏజెంట్ గా కూడా ప్రస్తుతం యూనిస్ కి కూడా పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఆవామీ లీగ్ పార్టీ పైన నిషేధం విధించడం కూడా, అంటే నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఏకక్షేత్రాధిపత్యంగా అంటే యునానిమస్ గా తానే గెలవాలని యూనిస్ భావిస్తున్నాడు అనేది కూడా ప్రముఖులు విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఏదైనప్పటికీ బంగ్లాదేశ్ లో ఇంకా ఎన్ని రోజులు ఇలా కొనసాగుతుంది ఈ అనిశ్చితి అనేది కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ ఖచ్చితంగా మాత్రము పదే ఆరోపణలు ఏంటంటే యూనిస్ ప్రభుత్వం వెనకాల అమెరికా సిఐఏ నడిపిస్తుంది. అక్కడ జరుగుతున్న గందరగోళ వాతావరణం కానీ ఇవన్నీ కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే భారతదేశం ప్రభుత్వాన్ని కూడా ఒక అనిశ్చితిలో పడేసే విధంగా కావాలనే ఇది సిఐఏ కుట్ర పన్నుతుంది అనే ఆరోపణలు అయితే వెలువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.